ఓడిపోయి పరాజితులుగా మిగిలిపోయేటువంటి వారికి, అలాగే గెలిచి విజేతలుగా నిలిచేటువంటి వారికి మధ్య ఒక పెద్ద తేడా ఉంటుందట. అదేంటట అంటే, ఎవరైతే ఓడిపోయేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తమ ఓటమికి కారణం తామని ఎప్పటికీ ఒప్పుకోక వ్యక్తులను, పరిస్థితులను నిందిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతరుల చేత సానుభూతిని పొందటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే విజేతలుగా గెలవాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తట్టుకొని నిలుస్తారు. ఎవ్వరి సానుభూతిని వీళ్ళు ఆశించరు. అలాగే ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ ఎదుగుదలకి అవకాశాలుగా మార్చుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. మరి మనం కూడా విజేతలుగా అడుగు ముందు వేసేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒకవేళ పరాజితులుగా మిగిలామే అనుకోండి, మన తప్పుని మనం అంగీకరించి మరోసారి ప్రయత్నించేప్పుడు తప్పులను సరిదిద్దుకొని విజేతలుగా నిలిచేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ వ్యక్తులని, పరిస్థితులని నిందించుకుంటూ సానుభూతి